స్టూడెంట్స్, టుడే మన లెసన్ మతిలేని సింహం. మతిలేని సింహం. ఒక అడవిలో ఒక ముసలి సింహం ఉండేది. అది ముసలిది అవ్వడంతో వేటాడలేకపోయేది. గుహలోనే ఉండి దగ్గరగా వచ్చిన జంతువులను చంపి క్షుద్బాధ తీర్చుకునేది. సో ఎవరైనా ముసలి వాళ్ళు అయితే, లేదంటే ఏదైనా జంతువు ముసలిగా ఉంటే సో దానికి శక్తి అనేది ఉండదు, అవునా? సో తనంతట తాను ఆహారం తీసుకునే శక్తి అనేది ఉండదు, ఒకరి మీద ఆధారపడుతుంది. సో అలాగే ఇక్కడ ఉన్న ముసలి సింహం కూడా తనంతట తానే వేటాడలేకపోయేది. కాబట్టి తన గుహ దగ్గరికే, సింహం గుహలోనే కదా ఉండేది, అవునా? క్రూర జంతువులు ఎప్పుడు అడవిలోనే మరియు తన గుహలలోనే ఉంటాయి. సో గుహలోనే ఉండి దగ్గరగా వచ్చిన, అంటే తన గుహకు దగ్గరగా వచ్చిన జంతువులను చంపి తినేదన్నమాట. సో క్షుద్బాధ అనంటే ఆకలి బాధ. అంటే ఎక్కువ ఆకలి ఉండడం. సో దాన్ని ఏమంటాము? క్షుద్బాధ అని అంటాము. ఒకసారి ముసలి సింహానికి లేడి మాంసం తినాలనిపించేది. సో చూడండి, తర్వాత ఏంటంటే ముసలికి ఏమనిపించింది? లేడి మాంసం తినాలనిపించింది. మనకు కూడా అంతే కదా, అప్పుడప్పుడు కొన్ని కొత్తవి తినాలనిపిస్తుంటుంది, అంతే కదా. మన ఇంట్లో అమ్మ నాకు ఇది చేసి పెట్టు, నాకు అది చేసి పెట్టు, నాకు ఇప్పుడు ఇది తినాలనిపిస్తుంది అని అడుగుతూనే ఉంటాం కదా. సో అలాగే సింహానికి కూడా ఆ రోజు లేడి మాంసం తినాలనే కొత్త కోరిక వచ్చింది. ఆ దగ్గరికి ఎలా అని ఆలోచిస్తూ కూర్చుందనమాట. ఆ సమయంలో గుహ ముందు నుంచి వెళుతున్న నక్క సింహాన్ని చూసి పలకరించింది. సో అడవిలో సింహాలు ఒకటే ఉంటాయా అంటే ఎన్నో రకాల క్రూరమైన జంతువులు ఉంటాయి. సింహాలు మరియు నక్కలు, జింకలు, పులులు ఇవన్నీ కూడా అడవిలో నివసిస్తూ ఉంటాయి. సో అక్కడ ఒక నక్క ఉంది. ఆ సమయంలో గుహ ముందు నుంచి వెళ్తుంది. ఆ నక్క సింహం యొక్క గుహ ముందు నుంచి వెళ్తుంది. సో అప్పుడు ఏం జరిగింది అంటే సింహాన్ని చూసింది. గుహలో ఆకలి బాధతో ఉన్న సింహాన్ని చూసి పలకరించింది. సో మనమైనా మన స్నేహితులను కనిపిస్తే పలకరిస్తాం కదా, ఎలా ఉన్నావు ఏమి అని పలకరిస్తాము. అలాగే నక్క కూడా సింహాన్ని పలకరించింది. ముసలిదాన్ని అయిపోయాను, లేడి మాంసం తిని చాలా కాలం అయ్యింది. చూడండి, నక్క పలకరించగానే సింహం ఏమని చెప్తుంది? నేను ముసలిదాన్ని అయిపోయాను, నాకేమో లేడి మాంసం తినాలనిపిస్తుంది, కానీ నాకు వేటాడి చంపి తినే శక్తి అనేది లేదు, అందుకే ఎలా అని ఆలోచిస్తూ కూర్చున్నా అని నక్కకి తన బాధ చెప్పుకుంది. నక్కకి కూడా లేడి మెదడు తినాలన్న కోరిక ఉంది. చూడండి, రెండిటికి ఒకటే కోరిక ఉంది. సింహానికేమో లేడి మాంసం తినాలని కోరిక వచ్చింది, నక్కకేమో లేడి మెదడు తినాలన్న కోరిక వచ్చింది. సో రెండు ఒకటే మాట మీద ఉన్నాయి, అవునా? లేడి కావాలి అని. తర్వాత చూడండి ఏమైందో. ఎలా అంది సింహం. లేడితో సమానంగా తను పరిగెత్తలేదు గనక తన కోరిక తీరలేదు కదా. లేడి ఎంత బాగా ఉరుకుతుంది, ఎంత స్పీడ్లో ఉరుకుతుంది? చాలా స్పీడ్లో లేడి అనేది ఉరుకుతుంది. సో దాని వెంట పులులు, సింహాలు తప్పితే ఇంకా వేరే జంతువులు ఏవి కూడా పరిగెత్తలేవు. సో నక్క పరిగెత్తగలదా అంటే నక్క పరిగెత్తలేదు. కాబట్టి తను జింక వెంట పరిగెత్తలేదు, లేడి వెంట పరిగెత్తలేదు. కాబట్టి తను కూడా కోరిక ఉన్నా కూడా అలాగే ఉండిపోయింది. ఇప్పుడు సింహం లేడి గురించి చెప్పగానే మంచి పథకం ఒకటి ఆలోచించింది. నక్క ఒక మంచి పథకం ఆలోచించింది, అంటే ప్లాన్ అనమాట. సో ఎలా లేడిని మన దగ్గరికి తెచ్చుకోవాలి, ఎలా లేడి మాంసం తినాలి అని చెప్పేసి ఒక పథకాన్ని ఆలోచించింది. ఎవరు? నక్క ఆలోచించింది ఒక పథకాన్ని. లేడికి మాయ మాటలు చెప్పి తీసుకువస్తాను. చూడండి, ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, సింహము మరియు నక్క మాట్లాడుకుంటున్నారు. ఏమని? నాకు ఎక్కడైనా లేడి కనిపిస్తే నేను దానికి మాయ మాటలు చెప్పి తీసుకొని వస్తాను, మీరేమి బాధపడకండి అని చెప్తుందనమాట సింహానికి. దానికి చివరి తీసుకువస్తాను, మీరు మాత్రం తొందరపడవద్దు అంది నక్క. ఆ అడవిలో చాలా దూరం తిరిగింది. దానికి చివరికి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న లేడీ కనిపించింది. సింహానికి మాట ఇచ్చి నేను లేడీకి ఎలాగోలాగా మాయ మాటలు చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను, మీరేం బాధపడవద్దు, భయపడవద్దు అని ధైర్యం చెప్పి అడవి అంతా తిరుగుతూ ఉంది. ఎవరు? నక్క అడవి అంతా తిరుగుతూ ఉంది. ఎవరి కోసము?
లేడీ కోసము తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక చెట్టు కింద లేడీ విశ్రాంతి తీసుకుంటుంది. ఒక చెట్టు కింద లేడీ విశ్రాంతి తీసుకుంటుంది. అది చూసిన నక్క లేడీ దగ్గరికి వెళ్ళింది. చూడండి, లేడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడిందో చూడండి కింద. అబ్బా ఇక్కడ ఉన్నావా, అబ్బా ఇక్కడ ఉన్నావా, నీ గురించే వెతుక్కుంటూ వచ్చాను అంది నక్క. చూడండి, లేడీ దగ్గరికి వెళ్ళి నక్క ఏమని చెప్పింది? అబ్బా ఇక్కడ ఉన్నావా, నీ గురించే ఎంతసేపటి నుంచి ఎత్తుక్కుంటూ వస్తున్నాను అని చెప్పింది. తర్వాత లేడీ చూడు ఏమనిందో, నా కోసమా, ఎందుకు నువ్వు నా కోసం వెతుకుతున్నావా, ఎందుకు? మనమైనా అడుగుతాం కదా, మన కోసం ఎవరైనా వెతికినారంటే నా కోసం ఎందుకు వెతుకుతున్నావు, నాతో ఏం పని ఉందని మనం అడుగుతూ ఉంటాం. అలాగే ఇక్కడ లేడీ కూడా అదే అడిగింది, నువ్వు నా కోసం వెతుకుతున్నావా, ఎందుకు, నాతో ఏం పని పడింది అని చెప్పేసి అనుకుంటూ ఉందన్నమాట. అనుమానంగా అడిగింది లేడీ. మన మహారాజు ముసలివాడైపోయాడు. అడవికి ఒక రాజు ఉంటాడు కదా, ఎవరు ఆ రాజు? సింహం. ఆ రాజు సింహం. సో మన మహారాజు ముసలివాడైపోయాడు కదా, అడవికి రాజుని చేస్తాడంట. ఆయన నిన్ను అడవికి రాజుని చేస్తాడంట. ఇప్పుడు ఎవరైనా రాజు వాళ్ళే అవుతారు కదా, సింహం పిల్లలే రాజు అవుతారు. కానీ మళ్ళీ లేడీకి వస్తుందా పొజిషను, ఆ స్థానం లేడీకి వస్తుందా? రాదు కదా. సో చూడండి, సో ఆయన నిన్ను అడవికి రాజుని చేస్తాడట. పిలుచుకు రమ్మన్నారు, పద వెళదాం. విశ్వసించను, నేను రాను అంది లేడీ. లేడీకి అనుమానం వచ్చింది. నక్క ఏమని చెప్పింది? మహారాజు ముసలివాడైపోయాడు, తర్వాత నేను రాజును చేస్తాడంట, రా వెళదాం పోదాం అని చెప్పేసి నక్క మాయమాటలు చెప్పింది. ఎవరికి? లేడీకి చెప్పింది. సో లేడీ ఏమనుకుంటుంది? నీ మాటలు నేను నమ్మను, విశ్వసించను అంటే నమ్మను అని అర్థం. సో నేను నమ్మను, నేను రాను అంది లేడీ. నా మాటలు వాస్తవమో కాదో గుహకు వస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు నువ్వు నమ్మడం లేదు కదా నన్ను, నువ్వు నాతో పాటు గుహ దగ్గరికి రా, అప్పుడు నీకే నిజం తెలుస్తుంది అని చెప్పి అంటుంది నక్క. మహారాజు కబురు పంపినప్పుడు వెళ్ళడం కనీస ధర్మం అంది నక్క. సో ఇప్పుడు మహారాజు అంటే రాజు ఏదైనా ఆజ్ఞ ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని అందరూ పాటించాలి కదా. అలాగే నక్క ఏమని చెప్తుంది? ఇది మహారాజు ఆజ్ఞ, నువ్వు ఖచ్చితంగా రావాలి అని అంటుంది. రెండూ కలిసి సింహం గుహకు వెళ్ళాయి. సింహం లేడీని చూస్తేనే మీదకు దూకబోయింది. లేడీ తప్పించుకొని పారిపోయింది. చూడండి, ఇద్దరు నక్క మరియు లేడీ ఇద్దరు కలిసి సింహం గుహ దగ్గరికి వెళ్ళారు. తర్వాత ఏం జరిగింది? సింహం లేడీని చూస్తూనే మీదకు దూకబోయింది. చూడండి, లేడీ రాగానే దానికి వెంటనే ఇంకా తినాలనిపించి కోరిక పుట్టి వెంటనే అది వచ్చి రాగానే దాని మీదకి దూకబోయింది, అంటే చంపి తినాలని ఆశపడింది. లేడీ తప్పించుకొని పారిపోయింది. చూడండి, సో సింహం మీదకి ముందరనే అది వెంటనే ఇది నన్ను తినడానికే వచ్చింది, అందుకే నన్ను పిలిపించారని లేడీ గమనించి వెంటనే పారిపోయింది. తర్వాత చూడండి, నక్క సింహం ఏమని మాట్లాడుకుంటున్నారు. ఏమిటి రాజా అలా చేశారు? చూడండి, ఏమిటి రాజా, నేను అంత కష్టపడి నక్కకు లేడీకి మాయమాటలు చెప్పి తీసుకువస్తే మీరు తొందరపడి దాన్ని పారిపోయేలాగా చేసేసినారే అని అంటుంది. మీరు తొందరపడకుండా మళ్ళీ ఏం చేస్తుందంట, నేను మళ్ళీ తీసుకువస్తాను అని చెప్పేసి మళ్ళీ సింహానికి మాట ఇచ్చి మళ్ళీ నక్క వెళ్ళింది. తర్వాత ఏమైందో చూడండి. నక్క తిన్నగా లేడీ దగ్గరకు వెళ్ళింది. మళ్ళీ రెండోసారి వెళ్ళింది లేడీ దగ్గరికి నక్క. నువ్వు భయపడి పారిపోయి ఎందుకు వచ్చావు? నేను రాజును చేస్తా అన్నాడు కదా, నువ్వు అప్పుడే ఎందుకు పారిపోయి వచ్చావు? ఈసారి అలా చెయ్యరులే అంది నక్క. సో నేను మళ్ళీ ఆయనకు చెప్పాను, తొందరపడవద్దండి, పరీక్ష నిదానంగా పెట్టండి, భయపించొద్దని చెప్పేసి సింహం చెప్పిందని చెప్పేసి లేడీకి మాయమాటలు చెప్తుంది. సో ఈసారి నా వెంటరా, నీకేం జరగనివ్వను కానీ నేను అని చెప్పేసి హామీ ఇచ్చింది. హామీ అంటే మాట ఇవ్వడం. నక్క చెప్పిన మాటలు నమ్మి దానితో పాటు మళ్ళీ గుహకు వెళ్ళింది లేడీ.